జనగామ జిల్లా పిట్టలోనిగూడెంలో కనకయ్య అనేటువంటి ఒక కామ పిశాచి, ఒక మూర్ఖుడు, ఒక నికృష్టుడు ఎంతమంది మహిళల్ని చెరబట్టాడి ఎంతమంది మహిళల్ని ఇబ్బందులకు గురి చేశాడో చూసాం. అయితే వాడి మరణం తర్వాత అక్కడి ప్రాంతం మొత్తం కూడా సంబరాలు జరుపుకుంటుందట. రావణ వధ జరిగింది అని చెప్పి అక్కడ సంబరాలు జరుపుకుంటున్నారట. ప్రతిరోజు రాత్రి సంబరాలు చేసుకుంటున్నారు మహిళలు. ఆ రోజు చనిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ మహిళలు, యువతులందరూ కూడా కలిసి సంబరాలు జరుపుకుంటున్నారు. ఆడి పాడుతూ సంతోషంగా గడుపుతున్నారు పిట్టలోనిగూడెంలోని అక్కడి జనం. మా ఊరి పీడ విరగడైందంటూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. పాటలు పాడుతూ డాన్సులు చేస్తున్నారు యువకులు. సో కనకయ్య ఉన్నన్ని రోజులు నరకం చూస్తామని చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చి తమపై దాడి చేస్తాడునని భయాందోళనకు గురై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికాము. ఎటు వెళ్ళినా కూడా కత్తులు, గొడ్డళ్ళు, కొడవళ్ళు అన్నీ కూడా చేతిలో పట్టుకొని వెళ్ళాం. తమ ప్రాణాలు రక్షించుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేశాం. కానీ ఎట్టకెలికి పిట్టలోనిగూడెంలో ఒక రావణాసురుడి వర తర్వాత మేమంతా సంబరాలు జరుపుకుంటున్నామని చెప్పి ఆ రోజు చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రోజు సంబరాలు జరుగుతూ ఉన్నాయి. కనకయ్యను కిరాతకంగా 2 భార్యలు చంపేశారు. వావి వరసలు చూడకుండా గ్రామంలో 40 మంది మహిళల పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు కనకయ్య. ఒక కామ పిశాచి, అంతకంటే ఇంకేదని చెప్పొచ్చు. వాడు ఒక నరరూప రాక్షసుడు. వావి వరసలు లేవు. తల్లి, అక్క, చెల్లి, అత్త, ఇంకేదైనా కూడా ఎటువంటి వాయు వరసలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆడది కనిపిస్తే చాలు మీద పడి రక్కేయడం, తనపైన ఇష్టానుసారంగా ప్రవర్తించడమే ఆ దుర్మార్గుడి పని. సో అటువంటి ఒక నీచమైనటువంటి ఆ వ్యక్తినికంగా తనకి 2 భార్యలు ఉన్నారు. 2 భార్యలు హతమార్చారు. సో గొడ్డలితో అతన్ని కిరాతకంగా నరికి చంపినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే కనకయ్య చనిపోవడంతో ఆ రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున అక్కడి పిట్టలోనిగూడెం మొత్తం కూడా సంబరాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున రావణ వధ తర్వాత ఎటువంటి సంబరాలు జరుపుకుంటారు, అటువంటి సంబరాలు అక్కడ జరుగుతున్నాయి. మా ఊర్లో ఒక పీడ విరగడైందన్నట్టుగా వారంతా కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ఒకసారి మనం ఆర్టీవీ స్క్రీన్ పై రైట్ సైడ్ బాక్స్లో కింద చూడండి. ఒకసారి ఆ పీసీఆర్ ఫుల్ బాక్స్ ప్లే చేయండి. వారంతా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు చూడండి. అంటే తాము ఎదుర్కొన్నటువంటి సమస్యల నుంచి బయటపడ్డామని చెప్పి ఆ ఊర్లోని, ఆ గ్రామంలోని ఆ ప్రజలంతా, మహిళలంతా కలిసి ఒక చోట చేరుకొని సంబరాలు జరుపుకుంటున్నారు. ఒకసారి ఆ 4th బాక్స్లో మీరు గమనించండి. ఎస్, ఆ 4th బాక్స్లోని విజువల్ మీరు గమనిస్తే, ఎస్ ఇక్కడ విజువల్ చూడండి. అంతా సంబరాలు జరుపుకుంటున్నారు. ఒకప్పుడు చరిత్ర పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళం. ఆ ఊర్లో ఒక కిరాతకుడు ఉండేవాడని, చాలా రకాలుగా మహిళల్ని ఇబ్బందులకు గురి చేసేవాడని, వారిని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేవాడని, వారిని శారీరకంగా వేధించేవాడని, ఆ తర్వాత వాడి వధ తర్వాత రోజు సమస్యలు చెప్పుకుంటూ మహిళలంతా ఐక్యత కోసం రకంగా ఉండేవారని చెప్పి చరిత్ర పుస్తకాలు చదువుకున్నాం. సో బతుకమ్మ పండగకి ఇదొక చరిత్రగా కూడా పెద్ద ఎత్తున అభివర్ణిస్తూ ఉంటారు. సో అటువంటి చరిత్ర సంబంధించినటువంటి ఆ ఘటన మరోసారి పునరావృతమైంది. ఇక్కడ కనకయ్య అనేటువంటి రైట్ సైడ్ బాక్స్ కనిపించినటువంటి ఈ పిల్లి కల్లోడే చాలా మంది మహిళలను కూడా భావి వరుసలు లేకుండా వారిపైన దుర్మార్గంగా ప్రవర్తిస్తుండేవాడు, అత్యాచారం చేస్తుండేవాడు, వారిని ఇబ్బందులకు గురి చేస్తుండేవాడు. చాలా మంది బాధిస్తున్నారు వీడి ఇబ్బందులు పడ్డవాళ్ళు. సో ప్రస్తుతం వీడు చనిపోవడంతో ఆ ఊర్లో ప్రజలంతా కూడా చూడండి సంబరాలు జరుపుకుంటున్నారు. నిజంగా ఒక ఊరిలో ఒక వ్యక్తి చనిపోయాడంటే గ్రామీణ ప్రాంతాలు ఎలా ఉంటుందనంటే ఆ ఊరు మొత్తం విషాదచాలు అలుముకుంటూ ఉంటాయి. ఎటువంటి కారణమైనా, అది వయసు రీత్యా చనిపోయినా, అనారోగ్య బారిన పడిపోయి చనిపోయినా, ఇంకేదైనా ఇతరత్ర కారణాలైనా కూడా చిన్న చిన్న గ్రామాల్లో, మరి ముఖ్యంగా ఇటువంటి తండాల్లో ఆ ఊరంతా కూడా కన్నీటి పర్యంతం అయిపోతుంది. శోకసందలో మునిగిపోతూ ఉంటారు. వారంతా కూడా కొంత ఆవేదనతో, ఆందోళనతో ఉంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక తండాలో ఒక దుర్మార్గుడు చనిపోతే పండుగలు జరుపుకుంటున్నారు తండావాసులు. అంటే వాడు ఎంతటి దుర్మార్గమైన పనికి తెరలేపాడు, వాడు ఎంతటి నీచమైన పనికి తెరలేపాడు అర్థం చేసుకోండి. ఎస్, మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి వెంకటరత్నం జాయిన్ అయ్యే ముందు ఒకసారి అక్కడ సంబరాలకు సంబంధించి ఆ విజువల్స్ చూద్దాం. చూడండి ఆ సంబరాలు. ఒక కిరాతకుడు, నరరూప రాక్షసుడు, ఒక కామాంధుడు, ఒక పిచ్చి కుక్క
వాడు నిజంగానే ఎంతటి స్థాయిలో అక్కడ మహిళలు ఇబ్బంది గురి చేయకపోతే ఇక్కడ ఈ రకంగా సంబరాలు జరుపుకుంటారు చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైనా ఒక చిన్న గ్రామాల్లో ఒక వ్యక్తి చనిపోయాడంటే ఆ ఊరంతా కూడా కన్నీటి పరితం అయిపోతూ ఉంటుంది, వారంతా కూడా ఆందోళన చెందుతూ ఉంటారు. అటువంటి సంఘటన నుంచి ఒక్కసారిగా వారి ఊర్లో ఒక రావణ జరిగిందని చెప్పి సంబరాలు జరుపుకుంటున్నారంటే ఈ పిల్లికల్ల కనకయ్య ఈ దుర్మార్గుని ఎన్ని దుర్మార్గాలకు పాల్పడి అర్థం చేసుకోండి. వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు. వెంకటరత్నం, ఏంటి ఊరంతా సంబరాలు జరుపుకుంటున్నారు, రావణ వర జరిగినట్టుగా సంబరాలు జరుపుకొని వారంతా ఆడి పాడుతూ డాన్సులతో ఆటపాటలతో సంబరాలు జరుపుకుంటున్నారు. ఏంటి ప్రస్తుతం కనకయ్య మరణం తర్వాత ఆ పిట్టలోనిగూడెం గ్రామంలో ప్రజల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు, పోలీసులు ఎటువంటి విధంగా రియాక్ట్ అవుతున్నారు? మనోజ్, మీరు చెప్పినట్టు నిజంగా ఇప్పటి వరకు ఒక భారతీయ పండుగలలో ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, దానికి ఒక పురాణ చరిత్ర గాథ ఉంటుంది. దీపావళి పండుగ కావచ్చు, అలాగే ఇక నరకాసుర వధ వల్ల ఇట్లాంటి పండుగలు దీపావళి జరుపుకున్నట్టు, అలాగే రావణ వధ వల్ల దీపావళి పండుగ జరుపుకున్నట్టు మనం చరిత్రలో చదివాము. కానీ ఈ కలియుగంలో ఒక కలియుగ రాక్షసుడు, కలియుగ రావణుడు అంతమైంది అన్నటువంటి ఒక సంబరాలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళకి ఈ పండుగల గురించి ఎటువంటిది తెలియదు. కానీ తమ ఎవరినైతే ఇన్ని రోజులు బాధించినటువంటి కనకయ్య కాళియా కనకయ్య ఎవరైతున్నాడో వారి పీడ విరగడైంది అన్నటువంటి ఒక సంబరాలు వాళ్ళ భాషలో పాటలు పాడుకుంటూ కూడా ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాము. ఇప్పటి వరకు ఆ పండుగల ప్రాశస్యాన్ని చరిత్ర పుటల్లో, పుస్తకాలలో, అలాగే సినిమాలలో మాత్రమే చూసాము. కానీ ఈ కలియుగంలో ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళకు ఒక విద్య తెలియదు, వాళ్ళకు ఒక అభం శుభం తెలియదు. కానీ వాళ్ళు బాధల నుండి విముక్తి అయినటువంటి సందర్భంగా ఆ బాధలను తలుచుకుంటూ ఇప్పటి వరకు కాళియా కనకయ్య చేసినటువంటి అకృత్యాల్ని వాళ్ళ భాషలో పాటల రూపంలో పాడుకుంటూ కాళియా కనకయ్య అనేటువంటి ఒక దుర్మార్గుడి పీడ విరగడైపోయిందని వాళ్ళ భాషలో పాడుకుంటూ కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎవరిని కదిలించినా, చిన్న పిల్లల్ని కదిలించినా, మహిళల్ని వృద్ధుల్ని గమనించినా, అలాగే ఆ పురుషుల్ని కదిలించినా, ఇక్కడ ఈ పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థుల్ని కదిలించినా, ఎక్కడ చూసినా గానీ కాళియా కనకయ్య బాధితులో ఉండడం ఇక్కడ మనం గమనించవచ్చు. వాళ్ళ అంటే ఇప్పటికి 4-5 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఆక్రోశం ఏ విధంగా కట్టలు కంచుకుంటుంది, ఆ కట్టల నేపథ్యంలో కూడా ఎట్లా బయటపడ్డాము అన్నటువంటి ఆలోచనలు కూడా పాటల రూపంలో వస్తున్నాయంటే గమనించవచ్చు. ఇంత దారుణమైనటువంటి దుస్థితి వీళ్ళు ఇన్ని రోజులుగా అనుభవించారన్నది కూడా మనకు వారి పాటల సంబరాల రూపంలోనే మనకు తెలియబడుతుంది. దీన్ని చూస్తుంటే ఇప్పటి వరకు అక్కడ ఆ కాళియా కనకయ్య పీడ విరగడైపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ కుటుంబాలతో కలిసి అన్నం తింటున్నాము, బంధువులు కూడా ఒకరొకరు వస్తున్నారు. ఇప్పటి వరకు బాధితులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఆ బాధితులు నిజంగా వాళ్ళ ఎంతటి దుస్థితి ఉందో తలుచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఆ టీవీతో చెప్తున్నటువంటి సందర్భంలో కూడా మనము కూడా అది చూసి చెల్లించి మాట్లాడలేనటువంటి స్థితికి వెళ్ళిపోయాము. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే వాళ్ళు మాత్రం రోజుకొక విధంగా రాత్రి కాగానే వాళ్ళ సంబరాలు, అంటే నిద్ర పట్టని రోజులు ఎన్నో గడిచాయి. కానీ ప్రతిరోజు ఆనందంగా వాళ్ళు పాటలు పాడుకుంటూ కలిసి భోజనాలు చేసుకుంటూ ఇక్కడ భోజనాలు చేసుకుంటూ తిండి తినుకుంటూ సంబరంగా ఉంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఆటల పాట జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళ ఒక్కడే ఒక బాధ. ఈ అన్నిటికీ కారణమైన కనకయ్య మరణం తర్వాత పిట్లనగూడెంలో సంబరాలు జరుగుతున్నాయి. ఓకే, మరి ఆ కుటుంబీకుల పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్నటువంటి కనకయ్య కుటుంబీకుల్లో భార్యలు ఇద్దరు కూడా జైల్లో ఉన్నారు, అత్త ఇతర కుటుంబీకులు ఉన్నారు కదా, వాళ్ళ గురించి అక్కడి గ్రామస్తులు ఏం చెప్తున్నారు? బాయ్కాట్ చేశారు, ఊర్లో నుంచి వారందరినీ వెళ్ళిపోవని చెప్పినట్టు తెలుస్తోంది. దానిపైన పోలీసులు రియాక్ట్ అవుతున్నారు. అయితే ఇక్కడ ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ కాళియా కనకయ్యకు ఒక్కరి మద్దతు కూడా లేదు. తల్లిదండ్రులు కూడా వీడి పీడ విరగడైపోయింది అన్నటువంటి విధానంగా వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ బంధువుల ఇంట్లోకి వెళ్ళారు. ఎటు నుంచో ఎటు వస్తుందో తెలియదు. తమ భయం కోసం ఆ కాళియా కనకయ్య తల్లి, వాళ్ళ తండ్రి, వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి ఇంట్లో ఎవరు లేరు. ఉన్న భార్యలు ఇద్దరు మాత్రం పోలీస్ స్టేషన్ లో A1 A2గా ఇక్కడ A1 A2గా ఉండడంతో పాటు మరో ఇద్దరు కూడా A3 A4 గా ప్రస్తుతానికి ఆ రిమైండ్ లో ఉన్నారు. రిమైండ్ కి సంబంధించి కూడా బెయిల్ కు సంబంధించి ఉన్నటువంటి వాళ్ళందరూ అంటే లాయర్ల ద్వారా వీళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కాళియా కనకయ్యకి సంబంధించినటువంటి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నలుగురిని విడిపియాలని చెప్పి ఇటు పోలీసులకు, అధికారులకు, అలాగే న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు, విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ మేము అంటే ఇప్పుడు రావణ వధన చేసినటువంటి రాముని దేవుడిగా కొలిచారు, అట్లాంటి పీడ విరగడ చేసినటువంటి వీళ్ళని ఎందుకు ఒక శిక్షార్హంగా చూస్తున్నారు అన్నటువంటి ఒక ఆలోచన కూడా వీళ్ళలో వస్తున్నటువంటి పరిస్థితి. ఇటు ఒక అపరకాళీలాగా ఇద్దరు మహిళలు అంటే కట్టుకున్నటువంటి భర్తను కూడా చంపి ఈ ఊరు గ్రామానికి పట్టిన పీడ విరగడైపోయింది అన్నటువంటి ఆలోచనలో అందరూ అంటే భార్యలు ఇద్దరు చేశారు, ఊళ్ళో వాళ్ళందరూ చేశారు. వాళ్ళనేమో ఒక దేవతలుగా కీర్తిస్తున్నారు. కానీ వీళ్ళని ఎందుకు విలన్లుగా చూస్తున్నారు? చట్టం
ఇట్లాంటి అంటే ఇంతమంది బాధితుల నుండి విముక్తి పొందించడం ఇప్పటి వరకు ఇన్ని సంఘటనలు జరిగిన అధికారులు గాని ఎవరు పట్టించుకోలేదు. తమ పీడ విరగడైనటువంటి కారణమైనటువంటి వీళ్ళని ఎందుకు నేరస్తులుగా చూస్తున్నారు అన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం ఇక్కడ పిట్టలను కూడా మోసం చేస్తున్నారు. వాళ్ళు మరీ చెప్తున్నారు ఆర్టీవీ వేదికగా, వాళ్ళను దయచేసి విడిచిపెట్టండి. ఇంతమందికి ఒక మానవ రక్షణ నుండి, ప్రాణ రక్షణ నుండి, ఒక విద్యా రక్షణ నుండి ఇంతమందిని విముక్తులు చేసినటువంటి వాళ్ళను మాత్రం అక్కడ వెంటనే విడిచిపెట్టాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా ఇక్కడ ప్రభుత్వానికి, పోలీసు అధికారులకు, అలాగే ఇక్కడ న్యాయవాదులకు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో అంటే ఒకవేళ వదిలిపెట్టినంతవే ఇన్ని అకృత్యాలు జరిగాయి. ఒక 6 మందిని హత్య చేశాడు, అత్యాచారం చేశాడు, చంపినటువంటి వాళ్ళ రక్తం తాగాడు. ఇట్లాంటి నరరూప రాక్షసుని ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎవరైతే విముక్తి కలిగించారో వాళ్ళను మాత్రం ఎందుకు శిక్షిస్తున్నారు అన్నటువంటి కోణంలో మానవతా దృక్పథంతో ఇక్కడ ప్రభుత్వాలు చేయలేనటువంటి పనిని వీళ్ళు చేసినందుకు ఇక్కడ మేము గర్వపడుతున్నాం తప్ప ఎక్కడ బాధపడట్లేదు. కానీ ఎవరైతే దానికి అంటే హత్య చేయడానికి ఒడిగట్టారో వాళ్ళు మాత్రం అనేక చిత్రహింసలు పడుతున్నారు పోలీస్ స్టేషన్లలో, అలాగే రిమైండ్ లో ఉండి వెంటనే మానవతా దృక్పథంతో వాళ్ళని విడుదల చేయాలని చెప్పి ఒక విజ్ఞప్తులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఇక్కడ పక్కన వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్లి తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ బంధువులు అంటే తల్లిదండ్రులు కూడా, తల్లి బాధితురాలు అలాగే తండ్రి కూడా గతంలో వెళ్ళి చేసినటువంటి అకృత్యాలకు పోలీస్ స్టేషన్ కి వెళ్లి నా కొడుకుకు నాకు ఎలాంటి సంబంధం లేదన్నది కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కనకయ్యకు ఒకరిని మద్దతు లేదు కాబట్టి అందరి అభిప్రాయాల్ని, వాళ్ళ యొక్క పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు తక్షణమే స్పందించి వాళ్ళను విడుదల చేయాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా ప్రభుత్వాలకు చేస్తున్నటువంటి మనోజ్. రైట్ వెంకటరత్నం. సో జనగామ జిల్లా పిట్టలోనిగూడెంలో ఒక కిరాతకుడు, ఒక కామ పిశాచి కనకయ్య మరణం తర్వాత అక్కడి గ్రామ ప్రజలు మొత్తం కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. అక్కడ డాన్సులు చేస్తున్నారు, బతుకమ్మ ఆటలు ఆడుతున్నారు. రావణ వర జరిగిన తర్వాత సంబరాలు జరుపుకున్నట్టుగా అక్కడ కూడా సంబరాలు జరుపుకుంటారు. అంటే ఎంతలా అర్థం చేసుకోండి, గ్రామంలో ఒక్కడంటే ఒక్కరు కూడా కనీసం ఈ కనకయ్యకి సపోర్ట్ చేయడం లేదు. అంటే ఎంతటి నీచమైన నికృష్టమైన పనికి ఈ కనకయ్య ఒడిగట్టుంటాడు. 40 మంది మహిళలు బాధితున్నారట. ఇంకా బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అక్కడి ప్రజలంతా కూడా భయభ్రాంతిలో ఉన్నారట. బయటికి వెళ్ళాలంటే కత్తులు, కొడవళ్ళు, గొడ్డళ్ళు పట్టుకొని తమ ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం బయట తిరుగుతూ ఉండేవారట. కనకయ్య ఎటువైపు నుంచి వచ్చి తమపై పడి దాడి చేస్తాడో కూడా అనే రకంగా భయపడి ప్రాణాల చేతిలో పెట్టుకొని బతికారు. కనెటకలకి తన భార్యల చేతిలో కనకయ్య హతమయ్యాడు. కనకయ్య హతమైన తర్వాత రావణ వధ లాంటి ఒక సంబరాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. పిట్టలను కూడా మొత్తం కూడా సంబరాల్లో మునిగి తేలుతుంది. ఒకసారి విజువల్ చూడండి. సేమ్ టైం ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా అక్కడి గ్రామస్తులు మాట్లాడుకొచ్చారు. ఈ నీచమైనటువంటి నికృష్టమైనటువంటి కనకయ్య గురించి వారంతా చెప్పుకొచ్చారు. సో చనిపోయిన వ్యక్తి గురించి ఇంతలా మాట్లాడడం బహుశా పొరపాటేమో, కానీ డెఫినెట్ గా మాట్లాడాల్సిందే. ఇటువంటిది ఇంకోటి పునరావృతం కావకూడదు అని అంటే కనుక కనకయ్యని పదే మన ప్రజల్లోకి కనకయ్య లాంటి ఒక దుర్మార్గులకు ఎటువంటి శిక్ష పడుతుంది, కనకయ్య లాంటి దుర్మార్గులని సమాజం ఎలా చూస్తుంది, కనకయ్య లాంటి కొంతమంది వ్యక్తులు, అలాంటి దురాలోచన కలిగిన వ్యక్తుల్ని సమాజం ఎలా శిక్షిస్తుందనేది మాత్రం అందరికి తెలియాల్సిందే. ఒకసారి మీరు కూడా కనకయ్య ఒక కామ పిశాచి, వాయు వరుస లేనటువంటి ఒక దుర్మార్గుడు, అక్క, చెల్లి, అమ్మ, అత్త ఎటువంటి వాయు వరుసలు లేకుండా వారి పైన అత్యాచారాలు చేసి వారిని ఇబ్బందులకు గురి చేసేవాడట. అటువంటి నికృష్టుడిని ఆల్రెడీ చనిపోయాడు. ఇటువంటి వాళ్ళని ఎలా చేస్తే బాగుంటుందని కామెంట్ చేయండి. ఏకంగా భార్యలే అని హతమార్చారు. ఒకసారి ఆ గ్రామస్తులు ఎలా ఫీల్ అవుతున్నారు, గ్రామస్తుల వర్షన్ ఎలా ఉంది, ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. వారి మాటలు వినండి. నేను చెప్తున్నా సార్, మొదలు నాకు నరికిండు సార్. ఎప్పుడంటే జిడికల్ తోట ఉంది, ఒక మనిషి చచ్చిపోయిండు. చచ్చిపోతే మా ఆయన వాళ్ళిద్దరు పోయారు. వీళ్ళు ఏడుతురు సార్, జర నాకు గుండె నొప్పి, ఆ భయానికి ఎడవలేక నాకు భయం పుడుతుందని నా తమ్ముడి ఇంటికాడ పోయినా. ఏమన్నాడంటే కళ్ళు కోట తాగపోయిండు సార్. కోట తాగపోయి నాకు ఇట్లా తన్నిండు సార్. అరే నేను అత్తమ్మని అయితే నాకు ఎంత తన్నిరా అని నేను చెప్పిన. తంతే మా తమ్ముడు ఏం చెప్పిండంటే, అత్తమ్మకి ఎందుకు తన్నినవురా, నువ్వు అత్త కావాలి ఏం కావాలంటే అని ఉరికిపోయిండు సార్. ఉరికిపోయి ఏం చేసినట్టే నిన్ను బండలు తీసుకున్నాడు. బండలు తీసుకుపోయి మా తమ్ముని కొట్టపోయిండు సార్. ఇక్కడ నరికిండు. ఆడపోయి నా తమ్ముని ఎందుకు కొడతారు అని నేను పిలుచుకుంటా, ఓరుకుంటా, తిట్టుకుంటా నేను పోతున్నా. అయితే చుక్కమ్మ వాళ్ళ భార్య, పెద్ద భార్య, రావే చుక్కమ్మ అనుకుంటా రోడ్ వెంబడి ఓరుకుంటా పోతే నేనేమనుకున్నా అంటే సార్, నా బిడ్డనే చంపుతాడు, నా తమ్మునికే చంపుతాడు. రాని అని వాళ్ళు పొరగాలు ఇంత బుడ్డ పొరగాలు ఉన్నారు, 10 మంది 20 మంది ఆడ ఉన్నారు. మీకు చంపుతారు, రోడ్డు ఉంది, రోడ్డు మీద వస్తే మీరు చచ్చిపోతారు బిడ్డ, మా తమ్మునికి చంపేస్తాడంట,
మీరు అందరు ఉరికిపోరి, మీరు ఆడవాళ్ళు మొగలు అందరు ఉరికిపోరి. నేను పిల్లలకు సమానించి ఇక్కడ రోడ్డు మీద పోతే వాళ్ళు మోటారో కోటరో వచ్చి చచ్చిపోతారు. నేను ఇక్కడ వాళ్ళకు ఆపుతా, మీరు పోరి అని వాళ్ళకి తోలేసిన సార్. తోలేసినాక సార్ ఏం చేసిందంటే వీళ్ళు ఏడుతురు చేస్తురు. మా చెల్లె మా మాయన ఏడుతుండు. ఈ ఏడుపుకు చూడక నా గుండె నొప్పి సార్. అందుకే నేను భయపడి నేను చచ్చిపోతా ఏడుపు చూస్తే అని ఆడపోయినా సార్. ఆ పొరగాళ్ళకి అందరికి నేను దగ్గర ఉంచుకుంటే ఆడు ఏం చేసిందంటే నేను దెబ్బ పోయినా ఆడు ఒక్క పిల్ల ఉంది సార్. ఎవరంటే రమేష్ బిడ్డ, ఇగో సుభద్ర బిడ్డ, వాళ్ళు పొరగాలు ఇటు అటు ఉరికినట్ట కత్తులు తీసుకున్నాడు సార్. సూరు కత్తులు తీసుకొని నూరి టోట్లో ఉన్నది ఒకటి ఉన్నది. ఇప్పుడు చచ్చిపోయిన మా చెల్లె ముసల్ది టోట్లో ఉన్నది. టోట్లో ఉంటే ఇక నాకు తీసుకోపోయిండు. అత్తమ్మ ఇగో మీ ఆయన ఆడ తీసుకురామంటుండు. అట్లా పోదాం అత్తమ్మ అంటే నేను రాను అన్న, నేను రాను అన్న. నువ్వు రావాలి అత్త, మీ ఆయన ఇట్లా రామంటుండు, నువ్వు రా అత్త అంటుండు. నేను రాను నాకు నేను ఎందుకు వస్తారా, ఇట్లా పోదాం రాన్న. ఇగో మీ తమ్ముడు వచ్చి నాకు చంపుతాడు, మరి ఇట్లా పోదాం రా అని చెప్పింది సార్. పోదాం రా అని చెప్పి ఇక తీసుకోపోండి సార్. ఈడికెళ్ళి ఎంత దూరం అంటే ఇగో ఆడదాకా సార్, ఇగో ఆడదాకా తీసుకోపోండి సార్. మొత్తం అన్ని మన ఏంటంటే లంకిని తీసిన పొక్కలు ఉన్నాయి టోట్ల. ఆడదాకా తీసుకోపోండు, కయ్యలు ఉన్నాయి, కయ్యల తాను తీసుకోపోయిండు. ఏమన్నా అంటే ఇట్లా పట్టుకున్నాడు సార్. నాకు ఇట్లా పట్టుకొని నా గల్లా పట్టుకున్నాడు సార్. ఇగో ఇట్లా గల్లా పట్టుకున్నాడు సార్. గల్లా పట్టుకొని సార్ ఇగో కత్తి తీసుకున్నాడు సార్. కత్తి తీసుకొని నేను అత్తమ్మని అయితే నువ్వు అతనన్న ఇట్లా గల్లా పట్టుకున్నా సార్. కత్తితో ఇట్లా కొట్టిండు సార్. కత్తితో కొట్టి ఇగో 26 కుట్లు పడ్డాయి సార్. 26 కుట్లు పడ్డాయి. నాయన ఉరికిరారి, ఓయ్యో చచ్చిపోతున్నా, ఉరికిరారు నాయనో అనగా నా బిడ్డ వచ్చింది సార్. ఇప్పుడు జైల్లో ఉంది చూడు చుక్కమ్మ, అది ఉరికొచ్చింది. ఇంత ఒడ్డు ఉంది సార్, మన ఏంది పొలం ఒడ్డు. మరి కడుపున ఇగో ఇట్లా పిండం, ఇంత కడుపు. ఆడికెళ్ళి దునికిందా మా పెద్దమ్మని ఏం చెప్తున్నా జర్ర అయితే ఈ కనీలు గుద్దేసిన ఉరికొచ్చిందా దునికిందా నా అత్తమ్మని మా అమ్మని ఏం చెప్తున్నారు. ఉరికి రాగానే ఇడిచిపెట్టి నా బిడ్డను కనీలు పెరిగి దునికి నా బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది సార్. ఇక నాకు సోయి బదిలింది సార్. నా బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది, నాకు చంపి కొట్టి. ఇక నా తమ్ముడు మా ఆయన ఉరికొచ్చి నాకు తీసుకోపోయింది సార్. బల రక్తం పోయింది, నాకు సోయి బదిలిపోయింది సార్. ఇక నేను ఎట్లా పోయినా నాకు తెలియదు. ఇక వాళ్ళు తీసుకుపోయి కుట్లు వేపించారు. అప్పుడే జైల్లో పెడదామంటే సార్ వాడు దొరకలే, వాడు దాగిండు. అట్లా 2-3 నెలలు అట్లా దాగిండు, 2-3 సంవత్సరాలు దాగిండు. దాగినాక వాడు దొరకలే.